హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కాంతమ్మ. సో ఈ వీడియో వచ్చేసి డే 8 అండ్ 9 ఆఫ్ మై వెయిట్ లాస్ జర్నీ అనమాట. వాట్ 8 ఇన్ డే ట్రయింగ్ టు లూజ్ వెయిట్. సో చూద్దాం. ఇవాళ వచ్చేసి నా డే అయితే నేను లెమన్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను. లెమన్ వాటర్ లైక్ హాట్ వాటర్. సో యా, సూర్య అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. మా అన్నయ్య ఇంకా సూర్య ఒకటే బిల్డింగ్ అనమాట, వేరే వేరే బ్లాక్. సో కలిసి వెళ్తున్నారు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా డే అయితే స్టార్ట్ అయిపోతుంది. హాయ్ గాయ్స్, సో సక్సెస్ఫుల్లీ వీక్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. వీక్ 1లో మండే టు ఫ్రైడే బాగా చేశాను అండ్ సాటర్డే కూడా ఓకే బాక్స్ తీసుకెళ్ళి మేనేజ్ చేశాను. అండ్ సండే రోజు మాత్రం ఈవినింగ్కి చీట్ మీల్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, 1 డే ఇట్స్ ఫైన్. అండ్ నేను టీ కూడా తీసుకున్నాను సండే రోజు. అండ్ యా, వీక్లీ వన్సే కాబట్టి ఆ వీక్ మొత్తం తీసుకోలేదు, ఓన్లీ 1 డే తీసుకున్నాను కాబట్టి అది కూడా నా వరకు అయితే నాకు అది ఓకే. సో ఈ వీక్ ఎలా అవుతుందో చూడాలి. ఇవాళ వచ్చేసి మండే. సో ఫ్రైడే వరకు నా టార్గెట్ అనమాట. అంతే, ఫ్రైడే డిన్నర్ వరకు నా టార్గెట్. చూద్దాం ఎలా సాగుతుందో, ఎందుకంటే దాని తర్వాత ఒక 5 డేస్ వరకు నా చేతిలో ఏమీ లేదు. సో ఆ 5 డేస్ కోసమే నేను ఇప్పుడు కొంచెం కష్టపడుతున్నాను, లైక్ 3 to 4 kgs తగ్గుదాము అని చెప్పేసి. ఎందుకో తెలీదు, వెయిట్ గెయిన్ అయిపోతున్నాను. లైక్ ఫుడ్ పరంగా అయితే కాదు, ఎందుకంటే ఫుడ్ నేను చాలా తక్కువే తింటాను, ఎక్కువ తిన్నాను. మరి మేబీ హార్మోనల్ చేంజెస్ వల్ల అయి ఉండొచ్చు. కానీ ఓకే, లెట్స్ ట్రై. మనం అయితే ట్రై చేద్దాము. 2 వీక్స్ పెట్టుకున్న టార్గెట్. సో ఫస్ట్ వీక్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీక్ ఒకసారి చూద్దాము. డైట్ కూడా కొంచెం నేను చెప్పాను కదా, డైలీ సేమ్ డైట్ ఏమి ఉండదు, మారుస్తూ ఉంటాను డైట్. కానీ నాకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది కాబట్టి నేను అలానే స్విచ్ అవుతున్నాను అనమాట, సేమ్ డైట్కి స్టిక్ అవ్వట్లేదు. సో ఇవాళ అయితే నేను లేట్గా లేచాను, ఆబ్వియస్లీ మండే కాబట్టి అలానే అవుతుంది. టైం వచ్చేసి 9:55 అవుతుంది. సో ఇప్పుడు లెమన్ వాటర్ కంప్లీట్ అయిపోయింది. నేను థ్రెడ్మిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ యోగా వర్కౌట్ అయితే ఏం చేయలేదు. సో డైరెక్ట్ థ్రెడ్మిల్ ఎక్కేస్తాను. 10 అవుతుంది. 10 to మ్యాక్స్ 1 hour ఈజ్ అవర్ టార్గెట్. ఒకవేళ మేబీ ఎనర్జీ లెవెల్స్ బాగుంటే ఐ డూ 80 minutes అలాగా చేస్తాం అనుకుంటున్నాను, కానీ తెలీదు. సో 60 minutes అయితే పక్కా చేసేస్తాను. సో థ్రెడ్మిల్ అయితే కంప్లీట్ చేసుకుందాము. దాని తర్వాత లంచ్ ఏంటి అని చెప్పేసి ఆలోచిద్దాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఆబ్వియస్లీ ఏం తినట్లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇక్కడే 10 అయిపోయింది. సో థ్రెడ్మిల్ కంప్లీట్ అయ్యేసరికి 11 అయిపోతుంది కాబట్టి 11 o'clockకి బ్రేక్ఫాస్ట్ బాగోదు. ఓకే, లెట్స్ సీ. థ్రెడ్మిల్ అయితే స్టార్ట్ చేద్దాము. లంచ్కి ఏం తింటున్నాను ఏంటి అని చెప్పేసి వి విల్ రికార్డ్. బై ఫ్రెండ్స్, బ్యాక్ టు దిస్ రూమ్. ఈ రూమ్ చాలా మెస్సీగా ఉంది, అందుకే నేనేం రికార్డ్ చేయట్లేదు. ఇప్పుడైతే థ్రెడ్మిల్ ఎక్కేసి 1 hour చూపిస్తాను. 1 hour అవ్వగానే ఆబ్వియస్లీ డైలీ రికార్డ్ చేసుకుంటా. ఇది యాక్చువల్లీ మీకు ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నేనేం రికార్డ్ చేస్తలేదు ఫ్రెండ్స్, జస్ట్ నా మోటివేషన్ కోసం నేను రికార్డ్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఈ 2 weeks సక్సెస్ఫుల్ అయ్యి నేను నిజంగానే వెయిట్ లాస్ అయితే, నేను అనుకున్నంత వెయిట్ లూజ్ అయితే, ఆ వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి కదా మోటివేషన్ పర్పస్కి అని చెప్పేసి నా కోసం నేను రికార్డ్ చేసుకుంటున్నాను. సో ఎలాగో వీడియోస్ పెడుతున్నాను కాబట్టి మీ దాంట్లో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను నేను, అంతే. పర్టికులర్లీ మీకు ఏదో ప్రూవ్ చేయాలని చెప్పేసి మీకోసమే చేస్తున్నా అనేది అయితే కాదు. ఇట్స్ కంప్లీట్లీ ఫర్ మై సెల్ఫ్. ఈ వెయిట్ లాస్ అవ్వాలి అనేది నా కాన్సెప్ట్ కాబట్టి నేనే తగ్గాలనుకుంటున్నాను. ఎవరికో ఏదో ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి తగ్గాలనుకోవట్లేదు. సో యా, లెట్ స్టార్ట్. సో అదనమాట మ్యాటర్. చాలా ఎక్కువసేపు మాట్లాడేశాను, ఎందుకో తెలియదు. ఈ వీడియోలో కొంచెం నేను డైరెక్ట్గానే మాట్లాడాను. ఐ మీన్ బ్యాక్ ఎండ్ వాయిస్ కంటే, వాయిస్ ఓవర్ కంటే కూడా నేను డైరెక్ట్గా ఎక్కువ మాట్లాడేశాను. అండ్ ఇక్కడ థ్రెడ్మిల్ అయితే స్టార్ట్ అయిపోయింది. థ్రెడ్మిల్ యాక్చువల్లీ ఆఫ్టర్ 20 minutes పవర్ పోయిందనమాట. సో నేను మళ్ళీ అంటే ఇన్వర్టర్ ఉంది కానీ సౌండ్ వస్తుందని చెప్పేసి స్టాప్ చేశాను. ఇమీడియట్ విత్ నో టైమ్ పవర్ బ్యాక్ వచ్చేసింది. సో మళ్ళీ ఇంకొక రిమైనింగ్ 40 minutes కూడా నేను కంప్లీట్ చేసేసాను. టోటల్లీ నాకు 6100 అలా స్టెప్స్ అయినాయి. హాయ్ గాయ్స్, సో నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12 అవుతుంది. సో 12కి నాకు షిఫ్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఈ లోపు నేను లంచ్ ప్రిపేర్ చేసేసుకొని వర్క్ ముందు కూర్చుంటే ఒక పని అయిపోతుంది. ఇంకా మమ్మీ కూడా రమ్మంది అనమాట ఇవాళ. అంటే సూర్య లేడు, ఆఫీస్కి వెళ్ళాడు కదా. సో ఒకదాన్ని ఏం చేస్తావు, లంచ్కి రమ్మంది. కానీ లంచ్కి నేను వెళ్తే నాకు తెలిసి నేను టెంప్ట్ అయిపోతాను. సో అందుకని చెప్పేసి లంచ్ తినేసి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో లంచ్కి నేనైతే సేమ్ పెసరపప్పు రెసిపీ ఉంది కదా ఫ్రెండ్స్, మీరు ముందు వీడియోస్లో చూసారు, సేమ్ అదే. కాకపోతే నేను స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఉప్పు, కారం, ఐ మీన్ టొమాటోస్ వేసుకుంటున్నాను అనమాట. టొమాటో పప్పు అన్నం అనుకోండి ఇంకా. కాకపోతే క్వాంటిటీ అయితే సేమే. ఇంత గ్లాస్, ఐ మీన్ టీ గ్లాస్లో 1/4 బియ్యం వేసుకుంటాను అండ్ 3/4 పెసరపప్పు. అది నీట్గా వాష్ చేసేసి అందులో టొమాటో, ఆనియన్స్, మిర్చి వేసేసి కుక్కర్ పెట్టేస్తాను. ఒక 6 to 7 విజిల్స్ వస్తాయి, మెత్తగా అయిపోతుంది. దాంట్లోకి అది అయిపోయినాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి పోపు నాకైతే అవసరం లేదు. సో నేను అలానే ఐ మీన్ ప్లెయిన్గా తినేస్తాను, నాకు పోపు అవసరం లేదు.
సో దాన్ని కొంచెం స్టవ్ మీద పెట్టి ఒక 2-3 మినిట్స్ కొంచెం చింతపండు వాటర్ వేసి కొంచెం మరిగించేసి అది అయిపోయినాక బౌల్ వేసుకొని తినేస్తాను. నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను టమాటోస్, ఆనియన్ ఇంకా మిర్చి తీసి పెట్టాను. సో ఇందులో కారం అయితే వేయను, ఎందుకంటే మిర్చి కొంచెం 4 తీసుకుంటున్నాను. సో కారం అయితే యాడ్ చేయను. సో 3 టమాటోస్, 1 ఆనియన్ అండ్ 4 మిర్చి వేస్తాను. నేను కొంచెం స్పైసీ ఎక్కువ తింటాను. సో ఆ రోజు అని అంటే ఇన్ఫ్లమేషన్ డైట్ అని చెప్పాను కదా, ఆ 2 days, అందుకని చెప్పేసి మనకి కారం తగలకూడదు అనమాట బాడీకి. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇలా చేసుకుంటున్నాం. లెట్స్ స్టార్ట్. సో ఇక్కడైతే నేను పెసరపప్పు టమాటా రైస్ లాగా చేసుకుంటున్నాను అనమాట. టమాటా పప్పు, బేసిక్గా టమాటా పప్పే పెసరపప్పు ఉంటుంది కదా, దాంతో ఇంక్లూడింగ్ రైస్ కూడా అందులోనే ఉడికిచ్చేస్తున్నాను. లాస్ట్ వీక్లో నేను ఇన్ఫ్లమేటరీ డైట్ అని చెప్పేసి పెసరపప్పు అన్నం తిన్నాను కదా, ఓన్లీ పెసరపప్పు, రైస్ అండ్ గీ అనమాట. వితౌట్ సాల్ట్ 1 day తిన్నాను, విత్ సాల్ట్ 1 day తిన్నాను. సో సేమ్ డైట్ 2 days ఫాలో అయ్యాను అనమాట. అదేంటి అని అంటే ఇన్ఫ్లమేటరీ డైట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటారు. సో అదొక టైప్ ఆఫ్ డైట్ అనమాట. మన బాడీ మొత్తం క్లీన్ అవుతుంది అలాంటి డైట్స్ చేస్తే. దానివల్ల మనకేం ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు. కానీ ఎవ్రీ మంత్ ఒక్కసారన్నా చేస్తే మనకి బాడీ అనేది గట్ క్లీన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇది ఇన్ఫ్లమేటరీ డైట్ ఏం కాదు, జస్ట్ సెకండ్ వీక్ కాబట్టి వీక్ స్టార్టింగ్లో నేను నార్మల్గానే ఇంకా అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. నా రెగ్యులర్ డైట్కి బ్యాక్ టు మై రెగ్యులర్ డైట్ అన్నట్టు నేను రెసిపీస్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను పెసరపప్పు టమాటో రైస్ చేస్తున్నాను. యాజ్ మెన్షన్ 1/4 ఆఫ్ రైస్ అండ్ 3/4 ఆఫ్ పెసరపప్పు ఉండాలి. సో కీరా ఈజ్ మ్యాండేటరీ. నాకైతే ఎవ్రీ మీల్ ముందు నేను కీరా తింటాను, సో దట్ నాకు నెక్స్ట్ డేకి ఎంత తిన్నా కానీ వెయిట్ పెరగదు అని ఫీలింగ్ ఉంటుంది. ఎందుకో తెలీదు, నేను బాగా అబ్జర్వ్ చేశాను అనమాట. ఏమన్నా మీల్ తింటున్నప్పుడు దానికి ముందు ఒక బిగ్ సైజ్ కీరా తినేయండి. సో దట్ మీకు అది ఫైబర్ కంటెంట్ అండ్ వాటర్ కంటెంట్ కాబట్టి అది మీకు ఎక్కువ డైజెషన్కి యూజ్ అవుతుంది. సో మీరు కొంచెం ఆ రోజు కొంచెం ఎక్కువ తిన్నా కానీ, లైక్ బిర్యానీస్ కానీ ఏమన్నా ఎక్కువ తిన్నా కానీ సలాడ్ తినడం వల్ల మీకు డైజెషన్ అనేది తొందరగా అవుతుంది అండ్ వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వరు. అంటే డైలీ అని చెప్పట్లేదు, ఇన్ సచ్ కేసెస్, అంటే కొన్ని కేసెస్లో మనం ఎక్కువ తినేస్తాం కదా అప్పుడు. నా లంచ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది నేను తినేస్తాను. మార్నింగ్ నుంచి నేనేం తినలేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ బిగ్ బౌల్. యాక్చువల్లీ ఇది ఓకే, ఎందుకంటే ఇందులో ఓన్లీ 1/4 రైసే ఉంది కాబట్టి ఇదేం పెద్ద వెయిట్ పుట్ ఆన్ అవ్వదు. అండ్ మిగిలినంత పప్పు ప్రోటీనే కాబట్టి ఓకే. అండ్ టమాటోస్ ఆల్రెడీ అది నార్మల్ వెజిటేబుల్సే కదా, అంటే ఫ్యాట్ ఇచ్చే అంత ఏం లేదు ఇందులో. సో వీ కెన్ ఈట్. కాకపోతే ఏంటంటే ఇది తిన్నాక నెక్స్ట్ మీల్కి దీనికి గ్యాప్ ఉండేలా చూసుకోండి, సో దట్ ఇది అరుగుతుంది కాబట్టి, ఎక్కువ డైజెషన్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వచ్చేసి టైం 1 అవుతుంది, 12:40 అవుతుంది. సో నేను 1 కల్లా ఇది కంప్లీట్ చేసేస్తాను. కంప్లీట్ చేసి మళ్ళీ నా నెక్స్ట్ మీల్ మోస్ట్ ప్రాబబ్లీ లైక్ డిన్నర్ బై 5:30 ఆర్ 6:30 లోపు నేను డిన్నర్ కంప్లీట్ చేస్తాను. డిన్నర్ ఏంటి ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు. మమ్మీ దగ్గరికి వెళ్తాను 2 o'clockకి. సో డిన్నర్ అక్కడ తింటానా లేకపోతే ఇక్కడికి వచ్చి తింటానా తెలియదు నాకు, చూస్తాను. మోస్ట్లీ నేను ఫ్రూట్స్ తిందాం అనుకుంటున్నాను డిన్నర్కి. సో కుదిరితే సేమ్ బౌల్ ఆఫ్ పపాయ, ఆర్ లేకపోతే పపాయ కాదు, పీరియడ్స్లో ఉన్నాను సో పపాయ తీసుకోను, లేకపోతే వాటర్ మిలన్ కానీ అలా ఏదైనా ట్రై చేస్తాను. మోస్ట్లీ టమ్మీ ఫీలింగ్ ఉండే డిన్నర్ ట్రై చేస్తాను. మోస్ట్లీ ఫ్రూట్సే తీసుకుంటాను. అండ్ ఆ టీ కాఫీ అనేది ఇంకా నేను చెప్పలేను, డిపెండ్స్. అది మమ్మీ దగ్గరికి వెళ్తున్నా కాబట్టి ఐ కాంట్ రెసిస్ట్. ఐ విల్ ట్రై టు నాట్ డ్రింక్, బట్ చెప్పలేము. ఓకే బాయ్. ఐ నో నాకు కొంచెం మాత్రం ఎక్కువ నాకు తెలుసు. సో ఆ బౌల్ మొత్తం నేను తినేస్తాను అనుకున్నా కదా, యాక్చువల్లీ నాకు ఎక్కువ అయింది సగం తినేసరికి. టమ్మీ ఫుల్ అయిపోయింది. టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంది కానీ నాకు ఇంకా ఎక్కట్లేదు. కీరా కూడా తిన్నా కాబట్టి మేబీ దానివల్ల కూడా అయ్యిండొచ్చు, ఐఎమ్ నాట్ షూర్. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ బాక్స్లో రిమైనింగ్ ఇంత మిగిలింది, దీన్ని బాక్స్లోకి వేసేసుకుంటున్నాను. ఇది నేను రాత్రికి డిన్నర్కి తినేస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ దిస్ ఫర్ మై డిన్నర్. అది ఎప్పుడు అనేది నాకు తెలియదు, మనకి వేసిన ఆకలి బట్టి ఉంటుంది. ఒకవేళ నాకు తొందరగా ఆకలి వేస్తే తొందరగా తినేస్తా. నాకు ఎప్పుడు ఆకలి వేసినా 6:30 లోపు ఐ షుడ్ కంప్లీట్. ఎందుకంటే ఆఫ్టర్ 6:30 నేను ఫుడ్ తినకూడదని డిసైడ్ అయ్యా కాబట్టి తప్పదు గైస్, తగ్గాలంటే ఇవన్నీ చేయాలి. ఓకే వెయిట్.
హా! తప్పదు గాయ్స్ తగ్గాలంటే ఇవన్నీ చేయాలి. సో, యాక్చువల్లీ ఇవన్నీ చేయకుండా కూడా తగ్గొచ్చు. వెన్ యూ డూ ఎ లాట్ ఆఫ్ వర్కౌట్ యూ కెన్ డూ అంటే జిమ్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను. జిమ్ చేసుకుంటూ ఫుల్‌గా తినుకుంటూ కూడా తగ్గొచ్చు. విచ్ ఐ డిడ్ ఆల్రెడీ. నేను పాస్ట్‌లో అలానే చేసి తగ్గాను కాబట్టి అలా కూడా చేయొచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నాననమాట. ఎందుకంటే జిమ్ అనేది ఒక 2 అవర్స్ వర్కౌట్ నేను ప్రీవియస్‌లీ చేసేదాన్ని పెళ్ళికి ముందు 2 అవర్స్ కుదిరితే 2½ అవర్స్ కూడా లైక్ వెయిట్ లిఫ్టింగ్, కార్డియో అంటే ఓన్లీ థ్రెడ్‌మిల్ అండ్ సైక్లింగే కాదు. నేను పీటీ తీసుకున్నాను. లైక్ ఫ్లోర్ వర్కౌట్స్ చేసేదాన్ని. అప్పుడంటే లైక్ ఏమంటారు ఈ స్క్వాట్స్ కూడా ఎక్కువ చేసేదాన్ననమాట. సో, అలాగా వెయిట్ అనేది చాలా తొందరగా తగ్గాను. అండ్ ఆల్సో ఫుడ్ కూడా చాలా ఎక్కువ తినేదాన్ని. లైక్ నాకు ఈక్వల్‌గా సరిపోయేది ఆ ఫుడ్‌కి నా వర్కౌట్స్‌కి అలాగా. ఇప్పుడు నేను జిమ్‌కి వెళ్ళట్లేదు. 10K స్టెప్స్ అని పెట్టుకున్నాను కాబట్టి సో, ఫుడ్ అనేది కొంచెం ఇంటేక్ అనేది తగ్గిస్తేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడైతే నేను చెప్పాను కదా! టీ అయితే తీసేసుకున్నాను ఈవినింగ్ యాజ్ యూజువల్. అండ్ ఇక్కడ మిగిలిపోయిన మార్నింగ్ ఉన్న పప్పన్నంతో నేను కొంచెం మిక్చర్ కలిపేసుకొని అది కంప్లీట్ చేసా బై 6:30. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కాంతమ్మ. సో ఇది వచ్చేసి డే 9 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ అనమాట. సో నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇవాళ ట్యూస్డే, రథసప్తమి అనుకుంటా ఇవాళ. సో నేనైతే పూజ చేయకూడదు, నాకు పీరియడ్స్ కంప్లీట్ అయిపోయినాయి వాళ్ళే. సో పూజ చేయకూడదు. సో నేనేం పూజ చేసుకోవట్లేదు, కానీ మమ్మీ వస్తుంది. మమ్మీ పూజ చేసుకుంది, ప్రసాదాలు అవన్నీ పట్టుకొస్తుంది. సో మేబీ తింటే పులిహోర కొంచెం తినచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు. డైరెక్ట్గా ఈవినింగే నేను 5:30కి ఒక మీల్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ దోశ టైప్. మీకు చూపిస్తాను నేను ఏం తింటాను అని చెప్పేసి. కానీ లంచ్కి స్పెసిఫిక్గా నేనైతే ఏం తినాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు బేసిక్గా ఈ వెయిట్ లాస్ జర్నీలో ఈ 4 డేస్, ఇప్పుడు కమింగ్ 4 డేస్, ఇవాళ నుంచి నెక్స్ట్ వచ్చే ఫ్రైడే వరకు కూడా నేను కొంచెం వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను, లూజ్ అవుదాం అనుకుంటున్నాను. సో మీల్ స్కిప్ అంటే తినే మీలే ఫుల్ ప్రోటీన్ ప్యాక్డ్ తింటే అయిపోతుంది అనేసి అనుకుంటున్నాను. సో నేనైతే ప్లాన్ చేశాను. సో అది ఎలా అవుతుంది ఏంటి తెలీదు. అండ్ వెయిట్ లాస్ జర్నీలో ఇప్పుడు ఈ 9th డే 8th డే కలిపి నేను వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా చిన్న వీడియో అనిపిస్తుంది, ఎందుకంటే నేను కుక్ చేసుకోవట్లేదు. సూర్య ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సో మమ్మీ అయితే ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, ప్రసాదం తీసుకొస్తా అని చెప్పింది. సో అవి టేస్ట్ చేస్తాను. దాని తర్వాత లంచ్ అయితే నేను స్కిప్ చేసేస్తాను. డైరెక్ట్గా నేను డిన్నర్ ఎర్లీ 5:30 కల్లాగా డిన్నర్ కంప్లీట్ చేసేసి నా డే అయితే అయిపోతుంది. అండ్ వెయిట్ అప్డేట్ గురించి వస్తే, నేను వెయిట్ అప్డేట్ మీకు ఒక 2 డేస్లో పోస్ట్ చేస్తాను. లైక్ ఫ్రైడే రోజు ఐ విల్ చెక్ మై వెయిట్. సో దట్ నాకు 2 వీక్స్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ అయితే కంప్లీట్ అవుతుంది. సో 2 వీక్స్లో నేను ఎంత వెయిట్ లూజ్ అయ్యానని చెప్పేసి నేను ఫ్రైడే రోజు అయితే మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫుడ్ రెసిపీస్ ఏముండదు, జస్ట్ ఈవినింగ్ డిన్నర్ ఒకటి ఉంటుంది. సో లెట్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. సో నేను ముందు చెప్పినట్టు కీరా అయితే వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా మీల్ తీసుకునే ముందు నేను తింటాను. అది ఇంపార్టెంట్ అనేది ఇంకా అప్ టు దేర్ బాడీస్ అనమాట, డిపెండ్స్ ఆన్ దేర్ బాడీస్. నాకైతే కీరా వెళ్తేనే నాకు కొంచెం వెయిట్లో రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్గా మమ్మీ ప్రసాదం పులిహోర చేసింది అండ్ ఇంకో స్వీట్ కూడా చేసింది, పరమాన్నం. అది జస్ట్ టేస్ట్ చేశాను, కానీ పులిహోర కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. లైక్ 1/4 అనుకోండి ఆ బౌల్లో. సో నిమ్మకాయ పులిహోర అనమాట, నాకు చాలా ఇష్టము. సో అదైతే నేను తినేసాను. అండ్ అది అయిపోయిన తర్వాత అది అరౌండ్ లైక్ 12-1కి అలా తిన్నాను. ఇప్పుడు వచ్చేసి టైం 5-7 అవుతుంది, విచ్ ఈజ్ ఈవినింగ్. సో ఈవినింగ్ కల్లా నేను చెప్పాను కదా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాను అని చెప్పేసి, డిన్నర్కి నేను దిబ్బ రొట్టె వేసుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్లీ ఏంటి అని అంటే, డిన్నర్ ఇంత ఎర్లీగా తినడం వల్ల మనకి 5:30 అని అంటే ఆల్మోస్ట్ మీకు మోర్ దాన్ 12 అవర్స్ గ్యాప్ ఉంటుంది నెక్స్ట్ డే మీల్కి. సో దట్ మీకు తొందరగా వెయిట్ రిజల్ట్ అనేది తొందరగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ డిన్నర్కి వచ్చేసి నేను దిబ్బ రొట్టె అని చెప్పాను కదా, దిబ్బ రొట్టె ప్లెయిన్గా వేసుకోకుండా ఆనియన్స్, మిర్చి, క్యారెట్, గ్రేటెడ్ క్యారెట్, గ్రేటెడ్ పన్నీర్ దాని మీద మొత్తం వేసేసుకుంటే మనకి ప్రోటీన్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో నేను ఈ రీసెంట్గానే ఎగ్స్ తినడం స్టార్ట్ చేశాను అనమాట. ఎగ్స్ యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాట్లేదు, ఐఎమ్ ఏ ప్యూర్ వెజిటేరియన్. కాకపోతే ఎగ్స్ మాత్రం నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ప్రోటీన్ అనేది బాడీకి ఇంపార్టెంట్. నేను వెజిటేరియన్ అని ఇంత స్పెసిఫిక్గా చెప్పడానికి రీజన్ అంటే లైక్ నేను తినకూడదు, నేను తినను అని చెప్పట్లేదు. నాన్ వెజ్ తినే వాళ్ళకి నేనేం యాంటీ కూడా కాదు, నాన్ వెజ్ కూడా తినచ్చు, ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రోటీన్. కానీ మనకు అలవాటు లేదు కాబట్టి, నాకు చిన్నప్పటి నుంచి తినే అలవాటు లేదు కాబట్టి నేను తినట్లేదు. బట్ కమింగ్ టు హెల్త్, వాట్ ఎవర్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ యూ కెన్ టేక్ ఇట్. ఇది మీరు ఇలా తినకూడదు, మీరు వెజిటేరియన్స్ అలాంటివి అయితే నేను అసలు బ్లైండ్గా ఫాలో అవ్వను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు హెల్త్కి మంచిది అని అనిపిస్తే యూ కెన్ బ్లైండ్గా వెళ్ళిపోండి, తినేయండి. అది కూడా లిమిట్ వరకే.
నాకు ఎగ్ వరకు సహకరిస్తుంది బాడీ. సో ఓన్లీ ఎగ్స్ మాత్రం నేను తీసుకుంటాను అనమాట మీల్స్లో, విచ్ ఇస్ ప్రోటీన్ కాబట్టి. అండ్ ఇక్కడ నా దిబ్బ రొట్టె అయితే కంప్లీట్ అయిపోయింది. దిబ్బ రొట్టె చాలా బాగా వచ్చింది. అన్ఫార్చునేట్లీ కొంచెం చినిగింది మధ్యలో, తునిగింది, వాట్ ఎవర్, ఇట్స్ ఓకే. సో నా దగ్గర మిరపకాయ పచ్చడి ఉందన్నమాట. సో అది వేసేసుకొని కొంచెం పొడి వేసేసుకొని ఒక ఎగ్ పెట్టేసుకొని తినేసాను, విచ్ ఈజ్ ప్రోటీన్ ప్యాక్డ్ డిన్నర్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కాంతమ్మ. బాయ్ ఫ్రెండ్స్.